లచ్చి ఎటు పోతానవే? అడగలేదని తిరిగా పోతానా. పొద్దుకు 3 సార్లు తింటే జామాయి పాము తిరిగినట్టు తిరిగేదే కడుపులా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కట్టపడి పని చేస్తే పొట్టు రాలినట్టు రాలిపోతుంది గాని అట్టిగుంటే గట్టి పడదే. చెంపల మీద చంపితే పప్పుల మీద పడాలి బాడకావు. నేనేదో కారణం ఆడితే నన్ను చెయ్యరు పేరు ఎత్తాను. నువ్వన్నవని నేనన్నా గాని లేకపోతే నీ తెరు వచ్చి నేనెందుకు పూసుకుంటేనే బురదా. ఆత్రంగంలోనికి సాత్రం చెప్తే నిజమే అనుకొని నిమ్మ చెట్టు ఎక్కి దుంకిండట. వెనకటికి నీయాసంటాడే గాని చెప్పు ఏంటిది ముచ్చట? మన పత్తి చేనులో ఆడోటి మొలవలేదే. రేపు పోయి పోగుట్టలు పెట్టేద్దాం. నీ చెడ్డ చేతులతోటి ఏం చేసినా గడ్డగోడం గాని రోజు పోయి మంచిగా చూసేస్తానా? లేకపోతే చూడరా సూతారం అత్తనా ఇతరం అన్నట్టే ఎత్తానా? అంటే నేను నీకు అంత గాయదం లెక్క కనబడతా నానే? నేను ఇయ్యాలనే చేస్తానా వ్యవసాయం? నాకు తెలియదు అనుకుంటానవా? చేను అద్దం లెక్క ఉంచినే. అంగి సుత్తే నింగి కనబడాలి. నింగేం కనిపిస్తుందో మాస్ పైన లుంగేం కనిపిస్తుందో చూడనా పారాదు. బర్క తక్కువ పని చేతివి రేగుపొర కొత్తినట్టు ఒత్తు తాన్లనే. మా ఒత్తుతూ గాని రేపు సద్యలోకి ఇంతంత పప్పుసారి చెయ్యి. పప్పుసారు ఎందుకు? ఇంతంత బెండకాయ ఫ్రై చేస్తే ఇద్దరు మందం. మన ఇద్దరమే కాదే, రేపు మనతోటి రమేష్ గారు కూడా వస్తాడు. పిల్లగాని చూడ బలగమంత పోయినట్టు గా పోగుడ్డలు పెట్టాక అంతమంది ఎందుకు తీయరాదు? మన ఇద్దరం చాలమా? మంది సానబోతే పని చెప్పను కదా అనే. ఇప్పటి మందం చూసుకుంటే రేపు సప్పిడైతుంది. నీకేం తెలియదు. ఊరు తెలిసిన మొగోడట బోర్ల పడి వచ్చిందట. నీకే తెలుసు కానీ నాకు తెలియదా ఇక? అరే ఇప్పుడు ఏమైతుంది? ఆ రమేష్ గారు సొప్పబండి ఉన్నట్టుండి పని చెప్ప చేస్తాడే. రాని తీయరాదు. కొంచెం చెప్తానని పోతే అంచులు రాలుతాయి మనే. అయ్యో ఇప్పుడు నేను ఏమంటున్నా తీయరాదు. పా మీదికి ముంగి సురికొచ్చినట్టు ఉరికొస్తానా నా మీదికి? కట్టదు కొంచెం అంతా లొట్టి వాళ్ళినట్టు వాళ్ళగానా మరే. నీకు లాగమిస్తే మీటర్ తాగుతావు నాకు తెలియదా గాని రేపైతే చెప్పన తయారుగా వానో వరపో ఆళ్ళ పొద్దుగాల పోయేద్దాం. తెలియదా నాకు? చెప్పనే తయారైతుంది. ఏమో ఈ పిల్లగాడు వెనకటి నుంచి వెనకటి దాకా అన్ని చెప్పినట్టే చేస్తాడు. నేను ఏ పని చేసినా ఆలోచించి చేస్తేనే. నాకు గాయంత తెలియదు అనుకుంటానా వానే పూలొచ్చి. ఏడక్క బాధ ఇంకా అత్తలేడు. నేనదే చూస్తున్నారా తమ్ముడు. నాతో వచ్చినట్టే వచ్చిండు, మళ్ళీ మర్చిపోయినా అని అట్టే వేయండు. పోతే పోనీ గాని గూట్లది వచ్చిన పిట్టలు అట్టే ముట్టిండు కదా. నారంది కూడా అదేరా రమేష్. ఏదైనా పని చేయ పాపం దిద్దులు పెట్టుకుంటే పొద్దులు గడుపుతాడు. ఇట్లయితే కట్టమే అక్క. అదేదో శాస్త్రం ఉండే. ఇల్లు చదువురా మొగుడా అంటే తలుపు తీసే వరకే తెల్లారిందట. బావ కథ కూడా గట్టనే ఉన్నది. ఇంకిప్పుడు నయం రా. మొన్నటిదాకా అయితే బువ్వ తింటే తోవలు తెల్లారేది. అగో గంటసేపు తినేది. ఓరో దొరికించుకొని పాకురు పట్టిన గోడను షీపిరి పట్టి రాకినట్టు రాకితే ఇంటండి నడుమ. నువ్వేమన్నా అనుకో అక్క, గిసొంటి ఇగురం లేనంత అని నెగులుడు కట్టమే. నువ్వేపటికే తట్టుకొని అటో ఇటో గెంటుకత్తానో గాని ఇంకోళ్ళు అయితే బాగా ఇవరకు బెల్లం బో పెట్టి తెల్లమొఖం చేదురు. ఏడిరా ఇంకా అత్తలేడు ఈ కప్పముతోడు. ఈ పాటికి చేను కాడికి చేరుకుందాము. అగో అక్క గట్లా వచ్చేది బావే ఉన్నట్టున్నాడు. గీనేంది పోలన్న జిడ్డి బొమ్మ తోడినట్టు సంచి తోడుకొచ్చుకుంటాను. ఎట్లున్నదే పూలచ్చి? గడ్డ మీద పడద కప్పినట్టున్నావు గాని ఏంది నువ్వు గిదేసుకొచ్చుకున్నావు? బట్టలు లేవా? ఉండే. ఇప్పుడు ఏంటిది ఇది? ఏంటిది? ఇది వానకాలమే. అయితే ఏంది? ఇది తొడిగిన ముచ్చడి చెప్పమంటే తోక ముచ్చట్లు చెప్తాను. ఎందుకేసుకొచ్చినావు చెప్పు. ఇది వానకాలంగానే దబ్బన పంజయంగా వాన గిట్ల వచ్చిందనుకో మొత్తం తడతాం. అదే ఈ సంచి చేసుకున్నాం అనుకో వాన కాదు, తుఫాన్ వచ్చినా కూడా ఏం కాదు.
అబ్బా బావా ఏమి కవతలు పడతావు నువ్వు? బట్టలు దడతానికి సంచి తోడుకొచ్చుకున్నావా? దూపైతుందని బాయిల దుంకినట్టే ఉన్నది నీ కథ. ఓ చెత్తి తెచ్చుకుంటే అయిపోవునా? అరే చెత్తిరి తెచ్చుకుంటే గాడుపుకు లేచిపోతుందిరా. అదే ఇది వేసుకున్నాం అనుకో చెట్లు ఇరిగి మీద పడ్డ ఇది ఎటు పోదు. అది పోదు, నీ పానం పోతుంది గాని నీ చెప్పులేమి. అవ్వ ఇక సంచులున్నాయి. సంచులేసినావా? ఇంకా చెప్పులను సంచులు ఎందుకు వేసినావు? సందువన్లోడా కాళ్ళకి వేసుకుంటే కాదా? కాళ్ళకెందుకే? అటు మొఖాన బాట మంచిగా లేదు. ఆ బురద చెప్పుల కంట అది మనకంట అంత రపరపెందుకే? అందుకే తీసి సంచులేసిన. ఎంత ఎండిదైనా ముడ్డి గొలుసు మెడకేసుకుంటావా అనే బావా? ఇంత దానికి ఎందుకు తెచ్చినావు? ఇంటికానే పెట్టి రాపోయినావు నీ చెప్పులను. అద్దురా ఓ ఒడ్డు దాట కాడ ముళ్ళుంటాయి. అప్పుడు కాళ్ళకేసుకొని దాటినాక మళ్ళీ సంచులు వేసుకుంటా. తిన్నాక కక్కినట్టే ఉన్నది గాని పొద్దు పోతాంది. పోదాగా నాగు ఇంకొకరు వస్తారు. కళ్ళు ఎడల్పాను చూడు మీ మర్దలు శోభి. శోభ గదాన్ని ఎందుకు తీసుకొస్తాను రాములా? అంగరాదు అంగితేలు ఎవరాదు ఎందుకు పిలిచినావు నువ్వు? మనం ఏమైనా పెళ్లికి పోతున్నావా? ఇంతమంది నేగేసుకొని పోను. బావా నువ్వు కూడా వస్తున్నావా? బావా అన్నం అంటే సావు దెబ్బలు కొడతానే శోభి చెప్తానా? మేనత్త కొడుకును బావా అని లేకపోతే ఇంకేమంటారు? చూడే అన్న ఎట్లా మాట్లాడుతాండు. అరే మా చెల్లెను గట్లంటున్నావేంద్ర? ప్రేమగా బావా అని పిలిస్తే రేపు దీన్ని నీకు ఇచ్చే చేస్తాంరా. అబ్బో రైలు కింద తలకాయ పెట్టమన్నా పెడతా గానీ దీని మెడల్ అయితే తాళి కట్టాను నేను. పగార పువ్వేసే అండంతా అది ఉంటే 5 కిలోల గంజంతా నేనుంటి. దానికి నాకు ఏడ కుదురుతుంది? ముచ్చట ఈయనేనా? పని చేసేది ఏమైనా ఉన్నదా? పొద్దు పోతాంది పారిపోదా. ఉండని తీయరాదే పని చెప్పని వస్తుంది. ఈ పని మనం ఇద్దరం ఎన్ని రోజులు అని చేస్తాం. అబ్బా మీ ఇద్దరికి మంచిగా కుదిరిందిరా. సిల్కా గోరెంకలు ఎక్కున్నారు. చిలుక కోరింక కాదే ఎలుక పందికొక్కాను. దీన్ని చిలుక అంటే ఆ చిలుకలే సిగ్గుపడతాయి. ఆ మూతి చూడు ఎట్లుందో గండువిల్లున్నట్టు. అబ్బబ్బో గట్లా అనకు నిన్ను అలుగుతా. కళ్ళకు కాటు కవెడితే కన్యాకుమారిని నా కళ్ళు చూడపోతివి. బొమ్మల నడుమ బొట్టు వెడితే పల్లెతనంగుంటనో నిన్నే. అరే రమేష్ మా చెల్లెని అట్లా అనకురా. అది నీకోసం వస్తుంది లేకపోతే అది పనికి వచ్చినారా? ఆ 10 మంది రాగి సావు మన్నా చెత్త గాని నువ్వు గట్ల అనకే బావా. ఇది ఇంకా హెచ్చరికని చెప్తుంది. మన ఊరిలో నన్ను మించే అందం ఎవరికున్నదో అందగత్తెనే. ఇక చూడే బావా ఇది ఎట్లా సిగ్గుపడుతుందో. అయితే గాని పారిపోదా. అబ్బో బావ నాకు కాళ్ళు నొత్తాను. గీడికే కాళ్ళు నొత్తున్నాయంటే ఆడదాకా ఎట్లా వస్తావే నువ్వు? అరే బామ్మారిది మా చెల్లెకి కాళ్ళు నొత్తానట ఎత్తుకోరాదురా. ఏం మాట్లాడుతున్నావే బావా నువ్వు? దాన్ని నేను ఎత్తుకుంటే నన్ను నలుగురు ఎత్తుకునే కథ అవుతుంది. రోజులు బతకనియవా నన్ను నువ్వు? పారిపోదాం ఆడేస్తుంది కానీ. అబ్బా వచ్చినావా? దేవుడు అనిపించిండు. కప్పముతోడా ఈ చేను ఎందుకు ఇట్లున్నది? చెట్లు గింత ఉంటే గడ్డి గింత ఎత్తున్నది. ఇదేనా వ్యవసాయం చేసే రీతి? అగ్గో పత్తి చేనులో గడ్డి పడితే నేనేం చేయాలి? కలితే పోదా? చేను మంచిగా ఉన్నదా అంటే నేనేమైనా గాయదున్నా నాకు తెలియదా అంటే కదరా. ఇదేనా నీ పనితనం? వాళ్ళ చేను చూడు మన చేను చూడు ఎట్లున్నదో. రోజు ఒడ్డు మీద ఉండి గుడ్డి సూపులు చూసుకుంటా వస్తానా?
చేన్ల గడ్డి పడితే నేనేం చేయాలి? అద్దాన్ని ఆగబడుతున్నా మరి ఏ ఊక సంద మళ్ళాడా మళ్ళా మాట్లాడినావు గాని గింత దానికి గింత మంది ఎందుకు? 2 ఎడ్లను తెచ్చి డవర కొట్టి ముందుగా ఏ ఆగరాదురా మీ లొల్లి సల్లగుండా. ముందైతే పోగుట్టలు పెడదాం దారి పెట్టుకోరు సంతులు. ఇక పూలొచ్చి కవర్ కట్టుకోవే, వాన గిట్ల వచ్చేదిక్క. ఇంకా అత్తలేదు కదా ఇప్పుడే ఎందుకు? మళ్ళా వాన వచ్చినప్పుడు పనం తీసిపెట్టి కట్టుకుంటుంటావానే, ఇప్పుడే కట్టుకో. ఆకలి కాకముందే తినాలనా? అర్థం చెప్పిన కదా ఎందుకు కొరిస్తాను? సరే కట్టుకోకు. ఇక శోభల్ నువ్వు కట్టుకోవే. పని కానివ్వరి. ఇగో నీ సాలు పట్టు. తమ్ముడు మరదలు మీరు అక్కడ ఉన్న సాలు పట్టుని కానీ చెప్ప ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే ఉరుముల్ల మెరుపుల్ల నన్నే చూసుకోమంటే ఓ బావో నన్నే చూసుకోమంటే నేను అత్తే చూసిపోవుడు కాదు, రంపె తెచ్చి కోసిపోవుడే ఉంటది. ఇట్లా పాటలు పాడితే ఓ బావా, రాములన్న అన్నట్టు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు నన్ను ఏ పనికి తోలద్దు. వరకే దాన బతున్నట్టున్నావు, ఏ పని చేయకపోతే ఇంకా ఊరుతావే. అయినా నిన్నెవడు చేసుకుంటాడే? ఊరిడ్చిపెట్టి పొమ్మన్నా ఇట్లకెళ్ళి ఇటే పోతా గాని నిన్నైతే చేసుకోను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావు. అవునే లచ్చి, సప్పడగాళ్ళు ఇద్దరికి పెళ్లి చేద్దామానే. వాళ్ళ పెళ్ళేమో కానీ చేనికేమో కావాలి. నీ పెళ్లి చేస్తా నేను. దాన్ని ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు? ఇంతమంది అవసరం దేనికి? అగో గట్లా అంటున్నావేందే? అటు చూడు మా చెల్లి ఎంత పని చేస్తాందో. నీ ఒర్రు రాపి జల్లి పని కాని. బావా అన్నం తినే యాళ్ళు అవుతుంది, ఆకలి కూడా అవుతుంది. తిందాం పారా తిందాం పా. అబ్బా బావా, నాకు కూడా ఆకలి అవుతాను, తిందాంపా. సరే తిందాం కానీ ఎవరు ఎక్కడ దాకా పెట్టిరా గుర్తుపెట్టుకోరి, సరేనా? ఇంకో ఇదో గిన్నెలాట పెట్టుర్రా, ఎవరు దాట పెట్టుర్రి. నడవరాదురా, పెళ్ళికి నడిచినట్టు నడతారు. ఆగో, సర్ది టిఫిన్లు ఇవ్వేంది? ఈడనే పెట్టినాం కదా. నిజం చెప్పే శోభి, నడవ నువ్వు ఎప్పుడో వచ్చి ఎత్తుకపోయి తిన్నావు కదా? లేదు బావా, నేను రాలేదు. మరి ఎవ్వే ఎటువైనే? ఓయ్ మన సత్తులు కూడా లేవీడా. సద్దులు కింద లేవే, ఒకసారి అటు చూడు. అయ్యో కవేంది గాడున్నాయి అంటే ఇప్పుడు మనం చెట్టెక్కి తినన్నా? కొసకొమ్మలెక్కి కూర్చొని తినే. కాదు చెల్లి, తాడిడితే అవే కిందకి వస్తాయి, గడ కూర్చొని తిందాం. అయినా కవి గాడికి ఎట్లా పోయినాయి? కిందుంటే చీమలు పడతాయని మీద కట్టిన్నే. నీ ఈగురం లేని ముఖంలో ఈరుగాని చెప్పు. గాడ కట్టుకుంటారా ఎవరన్నా? డబ్బును తాడదే కింద పడితే అన్నం కూర పోదా? పోయిడుపా. నీకేం ఎరకైనా పిసదానా? నన్ను పురాత పిసోన్ని చేస్తావు. మనం పని చేసి ఉంటాం, కిందుంటే ఎర్ర చీమలు పడితే ఎట్లా తింటావే? గందుకే చెట్టు కట్టినా.
నేను ఏది చేసినా ఓరువనే ఓరువది. చూసినావా చెల్లె తాడిస్తే కిందికి వస్తుందని లేదా ఇంకా గట్టు పోయి తిందాం. బావా తింటావా బువ్వా చెయ్యి నరుకుతా ఆడికే సపరేట్గా తినా. ఎగిరే గోవా నీ పరుగులు ఎక్కడికమ్మా నా పెదవుల చిరునవ్వ నిన్ను ఎక్కడ వెతికేదం. అబ్బా పని మంచిగానే చేస్తారే చెప్పనే అయ్యేటట్టున్నది. ఎందుకు కాదు ఇద్దరు చేసే పని నలుగురు చేస్తారు చెప్పరు ఎందుకు కాదు. నీకేం తెలియదు నువ్వు ఊకోరాదే. వాళ్ళ పొద్దుగాల పని ఉడిచింది ముఖ్యం. తొక్కుతే తిన్న తొక్కు కా నుంచి బయటపడాలి. పైసలన్నీ వేస్ట్ చేసుకుంటే ఇంకా మాట్లాడతానా తిన్న సపడా కోరకుండా. అరే రమేష్ ఇంకా 2-3 సార్లు అయితే అయిపోయినట్టే. దన్నదన్న కానీరా జపన పెట్టి వెళ్ళిపోదాం. నేను కుందేలు వచ్చినట్టు ఆదరపాదర మాత్తాననే అదే తాబేలు వచ్చినట్టు తాత్పరంగా వస్తుంది. అయ్యో అందరు నీ లెక్కనే ఉంటారు రారా బామారిది. నువ్వు బక్కగా ఉండబట్టికే చక్కగా పోతాను. మా చెల్లె మందం ఉన్నది కాబట్టి నిమ్మలంగా వస్తుంది. ముచ్చట్లు ఆపి పని అయ్యారు ముందుగాల. ముచ్చట్లు ఎక్కువ అవుతానే పని తక్కువ అవుతాని చేయరు. బాగా లేవే ఏమైంది? బావా లేవే. నువ్వు ఎక్కువ నీళ్ళు లేపో. బావా బూలొచ్చి ఏమైందే? నేను కూడా కదే అడుగుతానా ఏమైంది? ఏమైంది బావా? ఏదో వచ్చి బలంగా మీద పడ్డట్టు అనిపించింది. అంతే కాళ్ళు నప్పినా నాకేం అర్థం కాలేదే. మీ చెల్లె శోభే పడ్డది. ఏంది శోభి పడ్డదా? నాకు చెల్లె నువ్వు గాడుంటివి కాదే గీడికి ఎట్లా వచ్చి పడ్డావు? నాకు గడ పాంగ్ అనిపించింది అన్న. పామా? గాడ పాము ఎందుకుంటది? ఏడా గడ ఉన్నది బావా. పనాడు చూద్దాం బా. ఇది పాము కాదే పిసదానా పైపు. దీన్ని చూసి భయపడ్డావా? నాకు గా పైపు చేయిలకి ఎట్లా
పెట్టింది? నేనే పెట్టిండే. నువ్వు పెట్టినావా? ఎందుకు? ఒట్ల పొంటి ఎలుకలు పొక్కలు చేస్తానే అని ఆడేసిన. ఎలుకలు రావద్దని పైప్ పెట్టినావా? అదేందే బావా? అంటే ఎలుకలు పైపును చూసి పావనుకొని భయపడి రావని ఆడేసిండ్రా. ఇంకేంది, దాన్ని చూసి భయపడి మీ చెల్లొచ్చి నీ మీద పడితే అప్పనిగినట్ట నేను నీ ఎగురం లేని నోట్లో ఒకరు అన్ని గిసంటి పనులు చేస్తావు. నీ తీట తలపండు వాళ్ళగా ఇంకే చూస్తాను నడివిగా. అవ్వ ఈ శోభిని విలువకుండా అయిపోవు. అన్న అన్న వచ్చి నా ఎన్ని కొట్టింది. నో 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 నో